ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రోజు వ్యవహారాలు కొంత చక్కబడతాయి, పనులు అనుకూలంగా ఉంటాయి, సమయానికి డబ్బు చేతికి వస్తుంది, రుణ ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు గురుని సూర్య ఆదిత్యాయ నమః అని చెప్పి సూర్యునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లోపట తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని నష్టాలు తప్పవు. చేపట్టినటువంటి పనులు మరింత మెల్లగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతోని మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల వలన వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఆధ్యాత్మిక చింతన కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. కుటుంబ విషయాల్లోపట పట్టింపులు తొలుగుతాయి. రావలసినటువంటిది ధనము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం కూడా కొంత కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లోపట అంచనాలకు మించి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈరోజు కొంత అనుకూలంగా తీసుకొని నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకొని నమస్కరించండి. మీకు కొంత కలిసి వస్తుంది.